యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. ఇర్మియా, నాకు సాకు చెప్పొద్దు, నీవు నాకు సాకు చెప్పొద్దు, నీవు బాలుడవు అనవద్దు. పిల్లల్ని దేవుడు వాడుకున్నాడు. నీవు ఇష్టపడితే పిల్లల్ని దేవుడు వాడుకుంటాడు, యవనస్తుల్ని దేవుడు వాడుకుంటాడు, నడి వయస్కులో ఉన్నవారిని దేవుడు వాడుకుంటాడు, స్త్రీలను వాడుకుంటాడు, పురుషులను వాడుకుంటాడు, వృద్ధులను కూడా వాడుకుంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ సాకులు చెప్పొద్దు. నేను పిల్లోడిని అనొద్దు, నేను యవన కాలంలో ఉన్నాను అనొద్దు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను రాను అనొద్దు, ఇప్పుడే పొలం కొన్నాను రాను అనొద్దు. సాకులు ఇవన్నీ. అదేగా గొప్ప విందు ఏర్పాటు చేసి విందులోనికి అందరినీ రమ్మని పిలిస్తే ఏమని సాకులు చెప్పారు? నేను 5 జతల ఎద్దులు కొనుక్కున్నాను, చూడటానికి పోతున్నాను అన్నాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడు? నేను ఇప్పుడే పొలం కొనుక్కున్నాను, చూడటానికి పోతున్నాను అన్నాడు. ఇంకొక ఆయన ఏం అన్నాడు? ఇప్పుడే నాకు పెళ్ళయింది, నేను రాలేను అన్నాడు. ఇవన్నీ సాకులు అంటారా లేదా? పెళ్ళైతే భార్యాభర్తలు ఇద్దరు వచ్చి భోజనం చేయొచ్చుగా, అది సాకు. రావటానికి ఇష్టం లేక సాకు. ఈయన పొలం కొన్నాను అంటాడు, చూసుకోవటానికి పోయేదేమిటి? ముందు చూసుకొని కొంటారు. అది సవిటి నేల, మంచి నేల, లేకపోతే పండే నేల, పండని నేల, ముందు చూసుకుంటాడు. కానీ కొన్నాను చూస్తానంటాడు, సాకు. ఎద్దుల్ని కొనకముందే చూస్తాడు, సుడి మంచిదో ఏది మంచిదో అన్ని మంచియో, కొన్నాకు చూసేదేమిటి? ఇవన్నీ సాకులు. ఈరోజు కూడా ప్రజలు అలాగే సాకులు చెబుతున్నారు. అప్పే ఇప్పుడు నేను రాలేను, నేను చాలా బిజీలో ఉన్నాను, ఇప్పుడు నా వల్ల కాదు, ఈరోజు కుదరదు. ఎప్పుడు? నరకానికి పోయినాక ఇంకేం కుదిరిద్ది? సావు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు రాలేను అంటమేంటి? దేవుని ప్రేమను తిరస్కరించటం కాదా? దేవుడి సంకల్పానికి ఎదురు తన్నటం కాదా? అందుకే పౌలుతో దేవుడు ఏమన్నాడంటే, పౌలా, ముని కోళ్ళకు ఎదురు తనుట ప్రమాదం అన్నాడు. కనుక మనం అలా ఎదురు తిరగకూడదు. ఎప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మనం నేర్చుకోవాలి. కానీ దుర్వినియోగం చేసుకుంటే ఎలా? ప్రజలందరికీ ఒక గొప్ప రాయితీ ఇస్తూ ఉన్నానని రాజు చెప్పాడు అనుకోండి, దానికి ఈరోజే 24 గంటల లోపే ఇస్తానని అనుకోండి. 24 గంటల లోపు నీకు ఎన్ని పనులున్నా, అమ్మో ఆ పనుల కంటే ఈ రాయితీ మేలని అయ్యని మానేస్తావుగా. మానేయవా? మానేస్తాం. ఇది గొప్పది. మరి దేవుడు నీకు ఎన్నో పనులున్నాయంటూ ఉన్నావు. నేను నిన్ను నరకాల నుండి తప్పించి పరలోకంలో ఉన్నత స్థితిలో ఉంచుతానంటే ఈ రాయితీ మర్చిపోతే ఎలా? నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఇది మనకు అసాధ్యతమైందని తెలుసు, ఇది శాశ్వతం కాదని తెలుసు. దేవుడు పర్మనెంట్ స్థలాన్ని నేను ఇస్తానంటూ ఉన్నాడు. అది వాస్తవికం అని తెలుసుకున్నప్పుడు దీని చుట్టే తిరుగుతూ కూర్చుంటే ఎలా అనేది దేవుడు చెప్పేది. అందుకే సాకులు అంటే ఇలా ఉంటాయి. అసలు సాకులు ఎప్పుడు చెబుతామంటే ఇష్టం లేక సాకులు. అది అసలు ఇష్టం లేనప్పుడు. ఇష్టం లేతే కష్టాలు తెచ్చుకుంటాం, సందేహం లేదు. ఇష్టం లేనప్పుడు సాకులు. ఇష్టం లేనప్పుడు సాకులు చెప్పే కంటే నిర్మోహమాటంగా చెప్పటం మంచిదిగా. ఏదో అంటారుగా, మజ్జిగకు వచ్చి ముంత దాచుకోవటం ఎందుకని. నీకు ఇష్టం లేనప్పుడు సాకులు చెప్పేసేయి డైరెక్ట్గా. అంతేకాని దానికి మరలా పలవలు సెలవులు చేర్చి సాకులు చెప్పాల్సినంత పని లేదు దేవుని దగ్గర. అందుకని మనం గ్రహించాలి, నేను బాలుడను, నేను మాట్లాడలేను, నేను మాటల శక్తి నాకు లేదు అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపేవారి యొద్దకు నీవు పోవాలి, నేను ఆజ్ఞాపించే సంగతులు చెప్పాలి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే ఇర్మియా భయపడుతూ ఉన్నాడు. మనకు కూడా ఎన్నో భయాలు. ప్రభుని నమ్ముకోవటానికి భయం. కులం ఏమంటుందో, లేకపోతే బంధువులు ఏమంటారో, తోడి స్నేహితులు ఏమంటారో, వెలేస్తారేమో, రానివ్వరేమో, ఎన్నో భయాలు. ఈరోజు అనేకులు పరిపూర్ణంగా రక్షణ పొందలేకపోవటానికి కారణం భయం, ఇంకోటి ఏమీ కాదు. ఏవో నువ్వు చెప్పొచ్చు,
ఏదేదో సాకులు చెప్పొచ్చు, కానీ అసలు నీ హృదయంలో ఉన్నది భయం. లోకాన్ని విడిచిపెట్టడానికి భయం, చెడుగుని విడిచిపెట్టడానికి భయం. చెడుగు బోధ్యమో, ఈ దుర్వ్యసనాలు పోతాయేమో, ప్రభుని నమ్ముకుంటే ఈ త్రాగులు వదిలిపెట్టాలేమో, ఈ వ్యభిచారం వదిలిపెట్టాలేమో, ఈ దుష్టస్థం వదిలిపెట్టాలేమో, భయం. అందుకని భయాన్ని బట్టి దేవుని దూరం అయిపోతూ ఉన్నారు. ఇర్మియా సాకులు చెబుతుంది కూడా భయపడే. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, వారికి నీవు భయపడకము, నువ్వేం భయపడద్దు. భయాన్ని వెళ్ళగొట్టే దేవుడు మనకున్నాడు. ఈరోజు దేనికి ఇంకా నువ్వు ప్రభువుని నమ్ముకోవటానికి భయపడుతున్నావు? రా ప్రభు దగ్గరికి, భయాన్ని వెళ్ళగొట్టే దేవుడు. ఏ భయము నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నదో, ఏది వదిలిపెట్టడానికి భయపడుతూ ఉన్నావో, ఏ చెడుగును విడిచిపెట్టవలసి వస్తుందేమోనని భయపడుతూ ఉన్నావో, రా ప్రభు దగ్గరికి, ధైర్యంగా రా. ఆ భయాన్ని నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. భయాన్ని నుండి విడిపించి అభయాన్ని నీకు ఇస్తాడు. వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎంతకాలం భయపడతావు? నీ పిరిగితనం నేను తీసుకెళ్ళి నరకంలో పడేస్తుందని దేవుడు అంటున్నాడు. పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. నీలో ఉన్న భయం, నీలో ఉన్న పిరికితనం, ప్రజలు ఏమంటారో ఏమనుకుంటారో భయం, అదే నిన్ను నరకాన్ని తీసుకెళ్ళింది. కనుక భయపడవద్దు అని దేవుడు చెప్పే మాట వింటావా? భయపెట్టే సైతాను మాట వింటావా? ఆలోచించుకోమని ప్రేమగల దేవుడు ఈరోజు మనకు నేర్పే అద్భుతమైన సత్యం. ఈ విషయాన్ని ఈరోజు జాగ్రత్తగా విని, ఈరోజు భయపడేవారులారా భయాన్ని వదిలిపెట్టి రండి, దేవుని మీ హృదయాల్లోనికి చేర్చుకోండి, మీరు ధన్యులైపోతారు అనేది దేవుడు చెబుతున్నాడు. భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఎవరికి నీవు భయపడుతున్నావో వాటిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. దేనికి భయపడుతున్నావు? ఈరోజు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవటానికి దేనికి భయపడుతున్నావు? దాని నుండి నేను విడిపిస్తానంటూ ఉన్నాడు దేవుడు. ఎందుకు ఇంకా భయపడతావు? ఎందుకు ఇంకా పెరిగితనంతో ఉండి జీవితాన్ని పాడు చేసుకొని నరకానికి దగ్గర అయిపోతావు? ఈ సత్యాన్ని ఈరోజు గ్రహిస్తే మంచిది అని దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భయపడే ప్రజలారా, భయము చెందుతూ ఉన్న భక్తులారా, భయాన్ని వదిలిపెట్టండి, నా మాట వినండి అని దేవుడు అంటున్నాడు. నిన్ను విడిపించుటకు నేను తోడయ్యున్నాను. నీ పరిస్థితి ఏదైనా నేను నిన్ను విడిపిస్తాను. దేనికి భయపడుతూ ఉన్నావో ఆ భయాన్ని నుండి నేను నిన్ను విడిపిస్తానంటూ ఉన్నాడు. ఇంకేం కావాలండి నీకు? ఏ భయము ఈరోజు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నది? దేవుని మందిరపు ఆవరణములో ఉన్న సోదరి సోదరుడా, ఈరోజు నీవు దేనికి భయపడి దేవునికి దూరం అయిపోతూ ఉన్నావో దాని నుండి నేను విడిపిస్తానంటూ ఉన్నాడు. ఏ భయము గుప్పిట్లో నీవు ఉన్నావో దాని నుండి ఇప్పుడే విడిపిస్తానంటున్నాడు. సమర్పించుకుంటావా దేవునికి? దేవుని మాట వింటావా? ఉద్యోగం రాదని భయపడుతున్నావు కదూ, నేను విడిపిస్తానంటున్నాడు. వివాహం కాదు అని భయపెడుతున్నావు కదూ, నేను విడిపిస్తానంటున్నాడు ఆ భయాన్ని నుండి. సంతానం ఇక కలగరు అని భయపడుతున్నావు కదూ, ఆ భయాన్ని నుండి నేను విడిపిస్తానంటున్నాడు. ఈ అప్పులు తీరవు, ఈ అగసాట్లు పోవని భయపడుతున్నావు కదూ, నేను వాటి నుండి విడిపిస్తానంటున్నాడు. నమ్మితే గట్టిగా సపట్లు కొట్టి దేవుని కనపరుదా. ప్రైజ్ ది లార్డ్. అవును, ఈరోజు నిన్ను విడిపించగలిగిన సర్వశక్తిమంతుడు. ఎక్కడో చిక్కుకున్నావు, ఈ దుర్గుణముల నుండి నేను బయటికి రాలేనంటూ ఉన్నావు, ఈ దురలవాట్ల నుండి ఇక బయటికి రాలేనంటూ ఉన్నావు, ఈ చెడ్డ సహవాసముల నుండి ఇక నేను బయటికి రాలేను అంటూ ఉన్నావు, ఇక ఎవరు నన్ను బాగు చేయలేరని నిరాశ నిస్పృహల్లో ఉండిపోయావు. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాటన్నిటి నుండి నేను నిన్ను విడిపిస్తానంటూ ఉన్నాడు. నమ్ముతావా? విడిపించే దేవునికి నీవు లోబడతావా? నువ్వు లోబడితే వాటన్నిటి నుండి విడిపించగలడు. ఈ రోజే నీ చేయి పట్టుకొని బయటపడేయగలడు. మునిగిపోతూ ఉన్న పేతురు, ప్రభువా మునిగిపోతూ ఉన్నానంటే చేయి పట్టుకొని సముద్రంలో నావలో పడేసాడు. అప్పుల్లో మునిగిపోతూ ఉన్నావా? దుర్గుణాల్లో మునిగిపోతూ ఉన్నావా?
దురలవాట్లో మునిగిపోతూ ఉన్నావా? ప్రభు సహాయం చేయమని అడుగు. నిన్ను విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ విడిపించుకోవటానికి ఇష్టపడలేదు. అది అసలు వచ్చిన ప్రమాదం. సాకు ఎందుకు చెబుతున్నావంటే ఆ చెడుగు నుండి విడిపించబడటానికి నీవు ఇష్టపడలా, అందుకు నీవు సాకులు చెబుతున్నావు. విడిపిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు. ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను విడిపిస్తానంటూ ఉంటే నీవు సాకులు చెబుతున్నావు. ఎందుకంటే ఆ చెడుగునే ప్రేమిస్తూ కూర్చున్నావు. అదే నీకు ఇంపు అయిపోయింది. దాన్ని వదిలించుకోవటానికి నీకు ఇష్టం లేదు. ఇశ్రాయేలు జాతి ఎక్కడ పతనమైపోయిందో తెలుసా? దేవుడు ఐగుప్త దేశాల నుండి, ఆ బానిసత్వాన్ని నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తును విడిచిపెట్టలా. అది ప్రతిసారి మేము ఐగుప్త దేశానికి వెళ్తాం. మోషే మమ్మను పోని, ఎర్ర సముద్రం అడ్డొస్తే ఏం చెప్పారు? మేము మరలా పరోకి బానిసలం అయిపోతాం, ఐగుప్తుకు వెళ్ళిపోతాం అనలా. ఐగుప్తు నుండి దేవుడు విడిపించిన వీళ్ళు విడిపించుకోవటానికి ఇష్టపడలే, మరలా ఐగుప్తుకే పోదాం అనుకుంటున్నారు. ఈరోజు నీవు సాకులు చెబుతున్నా దేనికోసం అంటే నీవు విడిచిపెట్టడానికి ఇష్టం లేక ఆ చెడుగును, ఆ దురలవాటును, ఆ దుష్టత్వాన్ని, ఆ చెడ్డ స్నేహాన్ని, ఆ చెడ్డ అలవాటును వదిలిపెట్టడం నీకు ఇష్టం లేక సాకు చెబుతున్నావు. దేవుడు విడిపిస్తాను అంటే ఎడవలేనులే ప్రభువా. సాకులు చెప్పేవారిని బాగు చేయటం కష్టం. ఎప్పుడు కూడా పని చేయటానికి సాకులు చెప్పేవాడిని నీవు బాగు చేయలేవు. పని చేయాలి అనుకునేవాడికి నీవు పని చేపిస్తావు, కానీ పని చేయటానికి సాకులు చెప్పేవాడికి ఇక నీవు బాగు చేయలేవు. చదువు మీద ఇంట్రెస్ట్ లేనివాడిని ఇక నీవు బాగు చేయలేవు. పని నేర్చుకోవటానికి ఇంట్రెస్ట్ లేనివాడికి వాడికి రానే రాదు. సాకులు చెబుతూనే ఉంటాడు, ఏదో చెబుతాడు, భ్రష్టుడు అయిపోతాడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీవే స్థితిలో ఉన్నా నేను నిన్ను విడిపిస్తాను. సాకులు చెప్పొద్దు, విడిచిపెట్టడానికి ఇష్టపడు. ఏ చెడుగు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని శాంతి సమాధానాలు లేకుండా చేస్తున్నాయో దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడు. విడిపిస్తాడు దేవుడు. అది ఇర్మియాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం.